అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు ఇన్ని కూల్చివేతలు, అసలు ఇంతమంది మంత్రులు ఉన్నారు, మరి అయినా కూడా ఇంతవరకు స్పందించలేదు. సో ఈ అంశాల మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, తెలంగాణ ఎక్స్ టీఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు. నమస్కారం. నమస్తే. ఖమ్మం జిల్లాలో వెల్గమట్లలో చూస్తే ఒక్క ఇల్లు, ఆ ఇల్లుని ఎంత కష్టపడి కట్టుకున్నారంటే కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బులతోని ఇల్లు కట్టుకుంటే ఈ రోజు ఆ ఇల్లు నేలమట్టమైంది. ఖమ్మం జిల్లా వెల్గమట్లలో జరిగినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఆయనవే. సో దాన్ని కూడా కబ్జా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి, అందుకే ఆ ఇల్లులన్నీ కూలగొట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. భూ కబ్జాలు కావచ్చు, గతంలో వాళ్ళు చేసినటువంటి ఇట్లాంటి హైడ్రా ఇక్కడ చూసుకున్నట్టయితే మన చుట్టుపక్కల చాలా వరకు కుంటలన్నీ అక్కడ కబ్జా చేశారని, ఆ ఇల్లు ఎఫ్టీఎల్ ఉన్నారని చెప్పేసి కూలగొట్టడం జరిగింది. ఇక్కడ అయిపోయింది. అక్కడ అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఇంతవరకు మీరు అన్నట్టు కేసీఆర్ గారి పాలన రావాలని మీరు అందరు మాట్లాడుతున్నారు. మరి ఏంటి సార్ కేసీఆర్ గారు? మీరు అన్నట్టు ప్రతి ఒక్క సర్పంచ్ ఎలక్షన్ కో, ప్రతి ఒక్క చిన్న చిన్న ఇష్యూకి రోజు కేసీఆర్ గారే పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ గారి వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మరి మాకు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు మరి వాళ్ళు ఆ పక్షాన్ని ఎందుకు మీరు, ఆ ప్రజల పక్షాన్ని ఎందుకు మీరు నిల్చోలేదు? వాట్ అబౌట్ మైనింగ్ సార్? చుట్టుపక్కల హైదరాబాద్ శివార్లలో చూసుకున్నట్టయితే ఇంత మైనింగ్ జరుగుతుంది అండ్ పర్మిషన్ లేకుండా జరుగుతుంది. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోమని మీరు కోరట్లేదు సార్? మోదీ గారు సార్, మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఆయన ఖచ్చితంగా అన్యాయమే చేశారు. రేవంత్ రెడ్డి హీఈస్ ఎ ఫెయిల్యూర్ లీడర్. కేసీఆర్ గారు మోస్ట్ టవరింగ్ పర్సనాలిటీ ఆఫ్ తెలంగాణ. హరీష్ రావు గారు మాస్ లీడర్. కిషన్ రెడ్డి గారు పెద్ద హోదాలో ఉన్న చిన్న లీడర్. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఇప్పటి వరకు తెలంగాణలో చూసుకున్నట్టయితే ఒక హైడ్రా అనేది కొన్ని ప్లేసెస్ మాత్రమే అంకితం అనుకున్నారు. కొంతమంది ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎంత ఏడుస్తున్నా కూడా అవుతుందిలే, ఏదో ఒక న్యాయం జరుగుద్దిలే అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే ఖమ్మంలో చూసిన తర్వాత ఇదొక గాజానా, తెలంగాణనా గాజానా అనిపించే స్థితిలో పడిపోయింది మన తెలంగాణ. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు ఇన్ని కూల్చివేతలు, అసలు ఇంతమంది మంత్రులు ఉన్నారు, మరి అయినా కూడా ఇంతవరకు స్పందించలేదు. సో ఈ అంశాల మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, తెలంగాణ ఎక్స్ టీఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. నిజంగా మంచిగా ఉన్నారా? yes, absolutely fine. నిజంగా మంచిగా ఉన్నారా? ప్రభుత్వం అంటే మా పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు, బట్ స్టిల్ పబ్లిక్ ఇష్యూస్ని టేకప్ చేస్తూ మా పార్టీ నాయకుల దిశానిర్దేశంతో ముందుకు పోతున్నాం. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం ఏకదాటిగా బీఆర్ఎస్ పార్టీ. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారన్నటువంటి నమ్మకంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వైఫల్యాలని ఎత్తి చూపుతూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. డెఫినెట్లీ అబ్సల్యూట్లీ బాగున్నాం. సో మీరు మీ వ్యక్తిగతంగా మంచిగా ఉన్నారు, కానీ మరి ప్రజల పరిస్థితి ఏంటంటారు? అదే అంటున్నా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 400 హామీలు కావచ్చు, ఏది కూడా నిలబెట్టుకునేటువంటి పరిస్థితుల్లో లేక చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఇది విఫలమైన ప్రభుత్వం, ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సంపద సృష్టి వాళ్ళకి తెలియట్లేదు, అప్పులు పుట్టట్లేదు అని చెప్పి అది కూడా మన రాష్ట్ర వైఫల్యంగా చిత్రీకరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని రాష్ట్ర వైఫల్యంగా చిత్రీకరిస్తున్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే. ఖచ్చితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవమే. నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, నేతన్నలు కావచ్చు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు, ఈరోజు జర్నలిస్టులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తాం. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన అపోజిషన్ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పబ్లిక్ వాయిస్ని ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాము. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో అవకాశం దక్కినప్పుడు మళ్ళీ బీఆర్ఎస్కే, కేసీఆర్ గారి నాయకత్వానికే పట్టం కట్టాలని ప్రజలందరూ కూడా సన్నద్ధమై ఉన్నారు. నిజంగా మాట అంటున్నారా? ప్రజలు అంటున్నారా? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలో వెల్గమట్లలో చూస్తే ఒక్క ఇల్లు కూడా ఒక రైతు ఆ ఇల్లుని ఎంత కష్టపడి కట్టుకున్నారంటే కూతురు పెళ్లికి దాచుకున్న డబ్బులతోని ఇల్లు కట్టుకుంటే ఈ రోజు ఆ ఇల్లు నేలమట్టమైంది. మరి అట్లాంటి ప్రజలను మళ్ళీ అంటే మిమ్మల్ని కాదానే వీళ్ళని ఎంచుకున్నారు, మళ్ళీ మిమ్మల్ని ఎంచుకుంటారా? మరి
అదే ఇష్యూ మీరే చెప్తున్నారు. ఈ రోజు ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో జరిగినటువంటి ఆ అమానవీయమైనటువంటి దృశ్యాలన్నీ కూడా ఈ రోజు రాష్ట్రం అందరూ కూడా చూసినారు, దేశం కూడా చూస్తూ ఉన్నారు. అట్లాంటి పరిస్థితులలో మళ్ళీ ప్రజలు వాళ్ళకి ఎందుకు మళ్ళీ అవకాశం ఇస్తారు? ఈ వీళ్ళ అధికారము, వీళ్ళ సమయం ఎప్పుడు, వీళ్ళ టెన్యూర్ ఎప్పుడైపోతుందా, మళ్ళా పాత రోజులు కేసీఆర్ గారి పాలన, బీఆర్ఎస్ పాలన ఎప్పుడు వస్తుందా అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా అట్లాంటి అమానవీయమైనటువంటి సంఘటనలన్నీ కూడా టేకప్ చేస్తూ, ప్రజలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తూ, మీరు అన్నటువంటి ఖమ్మంకి కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఒక వాగ్దానం చేయడం జరిగింది. మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ మీకు ఇక్కడే ఇల్లులు కట్టిస్తాము, మీ అందరి చేత ఇక్కడే గృహప్రవేశం చేపిస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక వాగ్దానం చేసి రావడం జరిగింది. ఇట్లా ఎక్కడికక్కడ ఏ ఇష్యూస్ ఉన్నా కూడా, బాధితులు ఉన్నా కూడా, ప్రభుత్వం తరఫున బాధితులు ఉన్నా కూడా ఖచ్చితంగా అవన్నీ కూడా టేకప్ చేస్తా ఉన్నాము. ప్రజలు కూడా ఆదరిస్తా ఉన్నారు. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఆయనవే. సో దాన్ని కూడా కబ్జా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి, అందుకే ఆ ఇల్లులన్నీ కూలగొట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఆయన మీద ఎందుకు మీరు నిరసన, మీ పార్టీ నుంచి ఎందుకు వ్యతిరేకత చూపించట్లేదు? ఖమ్మం జిల్లా నాయకులందరూ కూడా ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని ఎండగట్టడం జరిగింది. వారు కానీ, వారి కొడుకు కానీ చేస్తున్నటువంటి భూ కబ్జాలు కావచ్చు, గతంలో వాళ్ళు చేసినటువంటి ఇట్లాంటి ప్రజా వ్యతిరేకమైన చర్యలు కావచ్చు, ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నారు, ప్రజల ముందుకు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం ఖమ్మం జిల్లాకి నేనే నంబర్ 1 అన్నట్టు, నేనే ఈ ప్రభుత్వంలోనే క్యాబినెట్ లో నేనే నంబర్ 2 అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి మంత్రి. అట్లాంటి మంత్రి గారు ఈ రోజు ఏదైతే ఇప్పుడు ఇట్లాంటి అక్కడ వెలుగుమట్లలో జరిగినటువంటి ఈ కట్టడాల కూల్చివేత ఆ దృశ్యాలు చూసినట్టయితే, డ్రోన్ విజువల్ చూసినట్టయితే అదొక యుద్ధ భూమిని తలపిస్తా ఉన్నది. ఇది ఖమ్మం, ఇది ఏంది గాజా లాంటి ఎప్పుడు నిత్యం అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇజ్రాయెల్కి పాలస్తీనాకి మధ్యలో. అట్లాంటి ప్రదేశంలో ఇల్లులు ఎట్లయితే ఏ విధంగా అయితే నీలమట్టం అవుతాయో, అట్లాంటి గాజా లాంటి దృశ్యాలు ఈ రోజు మన తెలంగాణలో, మన ఖమ్మం పల్లెలో మనకు కనిపించడం అనేది చాలా దురదృష్టకరం. అదొక తీవ్రంగా అమానవీయ చర్యగా భావిస్తూ ఉన్నాము. ఇట్లాంటి చర్యలు ఒక ప్రజాస్వామ్య దేశంలో, అది మన తెలంగాణలో ఇట్లాంటి దృశ్యాలు మనం చూడడం అనేది మన దురదృష్టకరం. ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా, మళ్ళీ కేసీఆర్ గారి పాలన మళ్ళీ ఆ పాత రోజులు ఎప్పుడు వస్తాయా, మళ్ళీ గతంలో సంక్షేమంలో నంబర్ 1గా ఉన్నటువంటి తెలంగాణ మళ్ళీ అదే సంక్షేమము, మళ్ళీ అదే అభివృద్ధితో ఎప్పుడు మన ముందుకు పోతుందా, దూసుకుపోతుందా అని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, దానికి మీరు నిజంగా అంటే ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా నిజమే చెప్పాలి, అసలు కూడా తడబడద్దు. చెప్పండి. ఇప్పుడు ఇంత జరుగుతుంది సార్, హైడ్రా ఇక్కడ చూసుకున్నట్టయితే మన చుట్టుపక్కల చాలా వరకు కుంటలన్నీ అక్కడ కబ్జా చేశారని, ఆ ఇల్లులు FTAలో ఉన్నారని చెప్పేసి కూలగొట్టడం జరిగింది. ఇక్కడ అయిపోయింది. అక్కడ అంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే ఇంతవరకు మీరు అన్నట్టు కేసీఆర్ గారి పాలన రావాలి, కేసీఆర్ గారి పాలన రావాలని మీరు అందరూ మాట్లాడుతున్నారు. మరి ఏంటి సార్ కేసీఆర్ గారు వీటి మీద ఎందుకు స్పందించలేరు? కేసీఆర్ గారు గతంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగినప్పుడు కావచ్చు, గతంలో MP ఎలక్షన్స్ జరిగినప్పుడు కావచ్చు, ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా, గతంలో స్టేట్ కమిటీ మీటింగ్ అయింది 2 నెలల క్రితం, అప్పుడు కావచ్చు కేసీఆర్ గారే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టారు. కేసీఆర్ గారు ఎక్కడికక్కడ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఆయన కూడా అడ్రస్ చేస్తా ఉన్నారు. మీరు అన్నట్టు ప్రతి ఒక్క సర్పంచ్ ఎలక్షన్కో, ప్రతి ఒక్క చిన్న చిన్న ఇష్యూకి రోజు కేసీఆర్ గారే పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ గారి వాయిస్ వినిపించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో తయారైనటువంటి సమర్థమైనటువంటి నాయకత్వం కూడా ఉన్నది. కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, సీనియర్ మాజీ మంత్రులు ఉన్నారు. అందరూ కూడా ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తా ఉన్నారు. ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా, ఎప్పుడు సందర్భం ఉన్నా కూడా కేసీఆర్ గారు కూడా వచ్చి స్వయంగా వారు కూడా అడ్రస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తాం. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంది చాలా. అంటే మొత్తం ఒక ఊరు ఇల్లులు మొత్తం ప్రజలందరూ ఇప్పుడు చెట్ల దగ్గర చిన్న చిన్న కమ్యూనిటీ హాల్లో దాని మీద ఖచ్చితంగా కేసీఆర్ గారు స్పందించాలి. కేసీఆర్ గారు పాలన రావాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులందరూ కరాఖండే గట్టిగా చెప్తున్నారు. మరి కేసీఆర్ గారి ఇప్పుడు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా ఖమ్మం జిల్లా సీనియర్ మంత్రులు, మాజీ మంత్రులు కావచ్చు, అక్కడ MP
ఎంపీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి సందేశం కావచ్చు, వాళ్ళ ప్రెస్ మీట్లలో వాళ్ళు మాట్లాడినవన్నీ కూడా కేసీఆర్ గారి డైరెక్షన్లో జరిగినటువంటి ప్రెస్ మీట్లు అవన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి డిసిషన్తోనే ఈరోజు కేటీఆర్ గారు ఖమ్మం జిల్లా పర్యటనకి పోయారు. ప్రతి ఒక్కటి కేసీఆర్ గారి కనుసన్నల్లోనే జరుగుతున్నటువంటి పార్టీ వ్యవహారం అంతా కూడా. ఇది కేసీఆర్ గారు ఎప్పుడు సందర్భం ఉన్నా కూడా అవసరం ఉన్నా కూడా కేసీఆర్ గారు కూడా అడ్రస్ చేస్తారు. కానీ ప్రతిరోజు కేసీఆర్ గారే వచ్చి టీవీలో ముందు వచ్చి ఆయన మాట్లాడితేనే కేసీఆర్ గారు యాక్టివ్గా ఉన్నారు, కేసీఆర్ గారు ఏం చూడట్లేదు అనేది మాత్రం ఇది ఖచ్చితంగా అవాస్తవం. కేసీఆర్ గారు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న తర్వాతనే ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, ఇతర మాజీ మంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారి డైరెక్షన్లోనే వారి డిసిషన్ మీదనే ముందుకు పోతా ఉన్నారు. ఏ జిల్లా పర్యటనకు పోయినా కూడా, ఏ ప్రెస్ మీట్ పెట్టినా కూడా కేసీఆర్ గారి నిర్ణయంతోనే జరుగుతూ ఉంది. సరే, మీరు అన్నట్టు కేసీఆర్ గారి డైరెక్షన్లో జరుగుతుంది. అందుకే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా కార్యకర్తలు లేకపోతే మంత్రులు వీళ్ళందరూ చేస్తున్నారు. బాగానే ఉంది. ఎందుకు సార్ మరి మీ పార్టీ నుంచి వెళ్ళి ఎవ్వరు కూడా బీజేపీని వేలెత్తి ఒక మాట ఎందుకు మాట్లాడారు సార్? ఇన్ని జరుగుతుంటే వాళ్ళని ఎందుకు పాయింట్అవుట్ చేయరు? కేంద్రంలో ఉంది మీరు అని ఎందుకు క్వశ్చన్ చేయరు? తెలంగాణకి బడ్జెట్లో ఎంత వచ్చింది సార్? దీని గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు సార్? ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి కట్టుగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నది అన్నటువంటి ఈ లైన్ని అందరికంటే ఎక్కువ ప్రొజెక్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి అన్యాయం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి బడ్జెట్ సమావేశాలు జరిగినా కూడా గతంలో కూడా ఏ ఒక్క విభజన హామీ నిలబెట్టుకోలేకపోయింది బీజేపీ అనేది కూడా అందరికంటే ఎక్కువ ప్రొజెక్ట్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కడెక్కడ బీజేపీ పార్టీని మీరు క్వశ్చన్ చేస్తారు? ఇప్పుడు కేంద్రం బడ్జెట్ లో మన తెలంగాణకి రూపాయి కూడా కేటాయించకపోవడం ఒకటి. 8+8=0 అనే ఈక్వేషన్ ఏదైతే మా పార్టీ నాయకులు మళ్ళీ చెప్తా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 8 మంది ఎంపీలు, అదేవిధంగా బీజేపీ పార్టీకి చెందినటువంటి 8 మంది ఎంపీలు, వాళ్ళిద్దరికి కూడా తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు. మీరు కేంద్రంలో మీరు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొస్తారో, ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా బండి సంజయ్ గారు ఉన్నారు. మళ్ళీ కూడా మీకు అవకాశం ఇస్తా ఉన్నాము. కేంద్రం నుండి తెలంగాణకి మీరు ఎన్ని నిధులు తీసుకొస్తారు, విభజన చట్టంలో పేర్కొన్నటువంటి తెలంగాణకి ఇచ్చినటువంటి హామీలు కూడా ఎన్ని నెరవేరుస్తారు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. చాంతాడంత పెద్ద లిస్ట్ ఉన్నది. ఇవన్నీ కూడా మీరు తీసుకొస్తారా, స్పెషల్ ప్యాకేజెస్ తీసుకొస్తారా అని చెప్పి వాళ్ళకి 8 మంది ఎంపీలను ఇచ్చారు. రాష్ట్రంలో అప్పుడే అధికారంలోకి వచ్చారు కదా, మీకు కూడా కొంచెం బలం ఇద్దాము, మీకు కూడా ఎంపీలను గెలిపిద్దాము. మీరు చెప్పినటువంటి వాగ్దానం, మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలు, 400 హామీలు, ఇవన్నీ కూడా నెరవేర్చండి. తులం బంగారం కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పారు ప్రతి సీజన్కి. 2 సీజన్లు కాదు 3 సీజన్లకు ఇస్తామని చెప్పారు. 2,000 పెన్షన్ కాదు మేము 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇట్లా రకరకాల హామీలు ఇచ్చి ఈరోజు అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అటు వాళ్ళని ఇటు వీళ్ళని కలిసి కట్టుగా ఖచ్చితంగా ప్రజల ముందు ఎడగడతా ఉన్నాం ఎప్పటికప్పుడు. కాకపోతే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని హామీలు, అన్ని గ్యారంటీలు వాళ్ళు కూడా విఫలమైనారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. బీజేపీ కూడా ఏం మినహాయింపు కాదు. ఇరు పార్టీలు కలిసి, కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, ఇరు పార్టీలు కలిసి తెలంగాణకు కలిసి కట్టుగా అన్యాయం చేసినాయి. ఇది ఎప్పటికప్పుడు మేము ప్రొజెక్ట్ చేస్తాం. కానీ బయట వినిపిస్తున్న మాట మాత్రం వేరు కదా సార్? లేదు, ఇవన్నీ కొన్ని రకరకాల బీఆర్ఎస్ ఇంకా బీజేపీ కుమ్మకైంది. వినండి, 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది ఫైనల్ ఫిబ్రవరి 19వ తేదీన నీకు బిల్ పాస్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం అనివార్యం అనేది తెలిసిపోయింది. నీకు మేలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఫేజ్లో అప్పుడు జరిగినటువంటి ప్రచారం ఏంది? టీఆర్ఎస్, అప్పట్లో ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసి విలీనమైపోతా ఉన్నది. టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమైపోతా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ లేదు అని చెప్పారు. కేసీఆర్ గారే చెప్పారు కదా అప్పుడు ఏంటంటే తెలంగాణ వస్తే ఈ పార్టీ ఏదైతే ఉందో 14 సంవత్సరాలు నిర్విరామంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. వాళ్ళ ప్రతి వ్యూహాల్లో భాగంగా రకరకాల స్టేట్మెంట్లు కొన్ని సందర్భాలలో ఇచ్చిన మాట వాస్తవమే. ఏ స్టేట్మెంట్ ఇచ్చినా వారు వేసినటువంటి ఏ వ్యూహం అయినా కూడా తెలంగాణ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్రంలో అధికారంలో అప్పట్లో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వాన్ని, సోనియా గాంధీ గారి నాయకత్వంలో
ఆ ప్రభుత్వానికి తెలంగాణ సెగ తగలడానికి రకరకాల వ్యూహాలు కేసీఆర్ గారు వాళ్ళు చేయడం జరిగింది. అందులో భాగంగా రకరకాల స్టేట్మెంట్లు కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏది చేసినా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము, ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసము చేసినటువంటి నిర్ణయాలే అవి. అప్పట్లో జరిగినటువంటి ప్రచారం టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి అని చెప్పి, టీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది అని చెప్పారు. తర్వాత టీఆర్ఎస్ బీజేపీ విలీనం అయిపోతుంది అని చెప్పి, ఇవన్నీ ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ఫేక్ స్పెక్యులేషన్స్, ఫేక్ న్యూస్లే ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎప్పటికీ ఎలక్షన్స్ లో మరి కలిసి కూటమిగా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కలవరు మాకు తెలుసు, కానీ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ బీజేపీ కలవరా? 100% ఇప్పుడు బీఆర్ఎస్ గానే ఉంటది. బీఆర్ఎస్ దేంట్లో కూడా విలీనం అవుతుంది, దాంట్లో విలీనం అవుతుంది, వీళ్ళతో పొత్తు వాళ్ళతో పొత్తు అనేవన్నీ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫేక్ స్పెక్యులేషన్స్ గానే మేము చెప్తా ఉన్నాము. అట్లాంటి పరిస్థితి రాదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీగానే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది. ఏదైనా పార్టీ బలహీనపడ్డప్పుడు వాళ్ళకి అలయన్స్ అనేది అవసరం ఉంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది గతంలో మీరు చూసారు 2014 నుండి 2023 వరకు మొత్తం రాష్ట్రంలో 32 జెడ్పీ చైర్మన్ ఉంటే 32 జెడ్పీ చైర్మన్లు గెలిచినాం. 128 మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో 95% మొత్తం బీఆర్ఎస్ స్వీప్ చేసినటువంటి పరిస్థితులు మనం చూసినాం. జిహెచ్ఎంసీలో 150 డివిజన్లలో గతంలో 0 కార్పొరేటర్లు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పట్లో ఒకటే ఎలక్షన్లో 100 కార్పొరేటర్లు కొట్టినటువంటి పరిస్థితి చూసినాం. బై ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ఎంపీ, నీకు వరంగల్ ఎంపీ లాంటి స్థానంలో 4,59,000 మెజారిటీతో మా ఎంపీలు గెలవడం చూసినాం. పాలేరు లాంటి బై ఎలక్షన్ వస్తే 50,000 మెజారిటీలతో మా అభ్యర్థులు, అంతకుముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర కూడా మళ్ళీ బై ఎలక్షన్ వస్తే మా అభ్యర్థి 50,000 మెజారిటీలతో గెలవడం. అట్లాంటి ఒక అత్యంత బలమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మేము అధికారం కోల్పోయి ఉండొచ్చు కాక 2023లో, కానీ కోల్పోయినటువంటి అధికారం ఓట్ షేర్ అనేది కేవలం 1.85% మాత్రమే. 1.85% ఓట్ షేర్ తోని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అది కూడా 10 సంవత్సరాలు సుదీర్ఘమైన అధికారంలో ఉన్న తర్వాత. సో దేర్ మైట్ బి ఫ్యూ అదర్ రీజన్స్. వీళ్ళు ఇచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు కావచ్చు, గ్యారంటీలు, హామీలు కావచ్చు, ప్రజలను మోసం చేసినటువంటి హామీలు ఇచ్చినారు కావచ్చు, ఇవన్నీ కూడా కారణమైనవి బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి. కానీ ప్రజలందరూ కూడా ఎక్కువ సమయం పట్టలేదు, వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కూడా ఇటు బీజేపీకి అటు కాంగ్రెస్ పార్టీకి కూడా మళ్ళీ ఓట్లు వేసారు. ఏమైనా రాష్ట్రానికి మంచి చేస్తారేమో అని ఆశించారు. అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. వాళ్ళకి అర్థమైపోయింది పబ్లిక్కి, తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్ష అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఎప్పుడు మళ్ళా జనరల్ ఎలక్షన్స్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఈస్ గోయింగ్ టు విన్ విత్ ఎ థంపింగ్ మెజారిటీ. అన్డిస్ప్యూటెడ్గా అంత బలమైన పార్టీ ఇంకొక పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితుల అవసరం లేదని నేను అనుకుంటాను. నిజంగా ఖమ్మంలో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారా ఇప్పుడున్న పరిస్థితులు? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ మీరు నమ్ముతున్నారు, ఎందుకంటే ఖమ్మంలో చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాస్ గారిది బాగా ఆ ముద్ర అనేది నాకు తెలిసినంత వరకు అయితే మంచి ఉంది. ఎందుకంటే అక్కడ ఎన్నిసార్లు చూసినా కూడా వాళ్ళని ఎంచుకున్నారు. మరి అట్లాంటి ఒక ప్లేస్ లో మీరు జెండా పెట్టగలరు? ఖమ్మంలో 2014 ఎలక్షన్స్ కావచ్చు, 2018 ఎలక్షన్స్ కావచ్చు, 23 ఎలక్షన్స్ కావచ్చు, కొద్దిగా ప్రతికూలమైన రిజల్ట్స్ వచ్చిన మాట వాస్తవం. కానీ ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్లో అక్కడ మా అభ్యర్థి నామనాగేశ్వరరావు గారు గెలవడం జరిగింది. అక్కడ జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా, బై ఎలక్షన్స్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి మెరుగైన రిజల్ట్స్ వచ్చినాయి అప్పట్లో. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రూరల్లో, ముఖ్యంగా ఖమ్మం లాంటి జిల్లాలో వన్ సైడెడ్గా పబ్లిక్ వాళ్ళకి ఒక మ్యాండేట్ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోలేదు. వాళ్ళు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కూడా ఏవి కూడా నెరవేర్చకపోగా ఇట్లాంటి వెలుగుమట్ల లాంటి ఒక దురదృష్టకరమైన సంఘటనలు అడుగడుగునా చూస్తూ ఉన్నాము. ప్రజలని పీడించుక తింటున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మొదటిసారి క్లీన్ స్వీప్ అయ్యేటువంటి రోజు మనం ఖచ్చితంగా చూస్తాం రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలలో. ఖమ్మం జిల్లా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళకు ఉన్నటువంటి హోప్ బీఆర్ఎస్ పార్టీని అని చెప్పి ప్రజలందరూ కూడా తీర్పిచ్చే రోజు ఖచ్చితంగా చూస్తాం. రైట్ సార్. అండ్ ఖమ్మం పరిస్థితి అట్లా ఉంటే ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ పరిస్థితి ఏంటంటారు? 5,000 కోట్లతోని గాంధీ విగ్రహం అంటే కన్స్ట్రక్ట్ చేస్తామంటారు. అయితే అక్కడ ఎందుకు మరి మీ పార్టీ వాళ్ళు కనిపిస్తలేరు? అక్కడ ప్రజలందరూ చాలా వరకు నిరసనలు చెప్తున్నారు. మేము చాలా కష్టంతో కట్టుకున్నాం, ఇది ఇంకా ఈఎంఐలు కూడా సరిగా అవ్వలేదు
అసలు ఇంకా ఇది అంతా అవసరం లేదు, జస్ట్ మరి ట్యాంక్లో ఏదైనా విషయం కలపండి, మేము తాగేసి చచ్చిపోతాం, ఎందుకంటే ఇప్పుడు మీరు గాంధీ కోసం మీరు ఇది కూల్ చేస్తే మరి మేమందరం ఎక్కడ బతకాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్. సో దానికి మరి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మరి మాకు ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకు మరి వాళ్ళ ఆ పక్షాన్ని ఎందుకు మీరు, ఆ ప్రజల పక్షాన్ని ఎందుకు మీరు నిల్చోలేదు? బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ కూడా అడ్రస్ చేస్తూ ఉన్నది. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రజలలోంచి స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ఉద్యమం ఇది. ఇక్కడ ఒక మానవీయ కోణం కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నటువంటి సందర్భంలో, చిన్నపిల్లలకు ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకి ఒక న్యూస్, ఇప్పుడు మీ ఇల్లు వచ్చే నెలనో తర్వాత నెలనో మీ ఇల్లు కూల్చేస్తారంట, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంట అనేటువంటి ఆ న్యూస్ పిల్లల మైండ్లో ఏ విధంగా వాళ్ళకి ఉంటుంది, ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది ఇట్లాంటి ఎగ్జామ్స్ పరీక్షలు జరుగుతున్నటువంటి సమయంలో అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ చాలామంది తల్లులు మైకుల ముందుకు వచ్చి చెప్తా ఉన్నారు, ఏంటి మాకు ఈ దుస్థితి, మేము రెగ్యులరైజ్ చేసుకున్నటువంటి ఆ ల్యాండ్స్లోనే అన్ని పర్మిషన్లు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లోనే కదా మేము ఇల్లులు కొనుక్కున్నాము, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోగానే మేము ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, ఎందుకు వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ రోజు అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పి మూసీ రెజ్యునేషన్ ప్రాజెక్ట్ లో భాగంగా అతిపెద్ద గాంధీ విగ్రహాన్ని మేము అక్కడ ఏర్పాటు చేయబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా ఆ మహాత్మా గాంధీ గారి కుటుంబ సభ్యుడు, ఆయన మునిమనువడైనటువంటి తుషార్ గాంధీ గారే ఇట్లాంటి అమానవీయమైన చర్యలు ప్రభుత్వం చేపట్టకండి, వందలాది కుటుంబాలని వేలాది కుటుంబాలని అక్కడ ఉన్నటువంటి ఇల్లులోంచి వెళ్ళగొట్టి ఇల్లులు అన్ని కూడా నిలమట్టం చేసేటువంటి ఈ ఏదైతే చర్య ప్రభుత్వం చేపడతా ఉన్నదో దీనికి ఖచ్చితంగా నేను వ్యతిరేకమే, దీన్ని నేను సమర్థించను. ఒకవేళ మహాత్మా గాంధీ గారే ఇప్పుడు ఉండుంటే ఇటువంటి చర్యలు నా పేరు మీద ఇట్లాంటి చర్యలు చేయకండి అని చెప్పి ఆయన చెప్పేవారు అని చెప్పి ఈరోజు తుషార్ గాంధీ గారే స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు గాంధీ గారి కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నటువంటి ఆ ప్రాజెక్టుని ఏ నకిలీ గాంధీల బెనిఫిట్ కోసమో ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడతా ఉన్నదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలకు అందరూ కూడా తెలుసు ఎవరి బెనిఫిట్ కోసమో అందరూ వద్దంటున్నా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా కూడా స్వయంగా మహాత్మా గాంధీ గారి విగ్రహమాడ పెడతా అంటే మహాత్మా గాంధీ గారి కుటుంబ సభ్యులే వద్దురా బాబు ఇట్లాంటి చర్యలు మీరు చేయకండి, వేలాది కుటుంబాలని రోడ్డు మీద పడేసేటువంటి ఇట్లాంటి కార్యక్రమాలు చేయకండి మా తాత పేరు మీద అని చెప్పి తుషార్ గాంధీ గారు అంత స్ట్రైట్గా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితులలో కూడా లేదు మేము ఖచ్చితంగా మేము మహాత్మా గాంధీ గారి విగ్రహం పెడతాము, మీరు ఇక్కడ నుండి వీళ్ళందరినీ వెళ్ళగొడతామని చెప్పి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. గమనిస్తున్నారు సార్, కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక సపోర్ట్ అనేది కావాలి. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నప్పుడు మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఏం స్టాండ్ తీసుకుంటుంది? మీరు గమనించినారో లేదో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దీన్ని అడ్రస్ చేయడం జరిగింది ఆల్రెడీ. అదేవిధంగా నిన్న మొన్న కేటీఆర్ గారు కూడా నాగోల్ ప్రాంతంలో గతంలో ఇదే మూసీ తీరం వెంబడి 5 కిలోమీటర్ల స్ట్రెచ్ లో ఒక్క ఇల్లు కూడా నీలమట్టం చేయకుండా ఏ విధంగా అయితే బ్యూటిఫికేషన్ చేసినామో అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది, అందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా, అదేవిధంగా సీనియర్ నాయకులు సబితాయిందర్ రెడ్డి గారు, అదేవిధంగా కార్తిక్ రెడ్డి గారు అందరూ సీనియర్ నాయకులు అదే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న బాధితులతో చర్చించి దీన్ని ముందుకు తీసుకెళ్తాము, ఖచ్చితంగా మేము మీతో అండగా ఉంటాము, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇట్లాంటి ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి ఇట్లాంటి కార్యక్రమాలను ఖచ్చితంగా మేము ఖండిస్తాము, ముందుకు పోనీయకుండా మేము ఖచ్చితంగా అడ్డుకుంటాము అని చెప్పి వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఇష్యూనే కాదు ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకున్నప్పుడల్లా కూడా బీఆర్ఎస్ ఈజ్ ద ఓన్లీ పార్టీ విచ్ ఇస్ టేకింగ్ అప్ ఆల్ ద ఇష్యూస్. మీరు గమనించి ఉంటే బీజేపీ నాయకులు మొక్కుబడిగా ఒకరో ఇద్దరు అక్కడ పోతున్నారు, పెద్ద స్టేట్మెంట్లు కూడా ఇవ్వట్లేదు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా పబ్లిక్లోకి వెళ్ళడం లేదు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఆ స్థానిక నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులైనటువంటి హరీష్ రావు గారు కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్క ఇష్యూని టేకప్ చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజల ఆమోదంతోనే ముందుకు పోతా ఉన్నారు. ప్రజల ఆమోదంతో ముందుకు వెళ్తున్నా అన్నారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఇందాక అన్నట్టు ఖమ్మంలో అట్లా జరుగుతున్నాయి అండ్ ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే ఒక్కసారి
కేసీఆర్ గారు బయటకు వచ్చేసి దీని మీద ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇంకా కొంచెం దీనికి బలం చేకూరుతుంది, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మరి ఇంకా కేసీఆర్ గారు ఇంకా ఎప్పుడు బయటకు వస్తారు అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ప్రజలు కోరుకుంటున్నారు ఆయన మాట వినాలని ముందు చెప్పినట్టు ప్రతి ఒక్క నిర్ణయము, ప్రతి ఒక్క నాయకుడు, మా పార్టీలో ఉన్నటువంటి కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేకపోతే స్థానిక నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఈ ఇష్యూస్ అన్ని అడ్రస్ చేస్తున్నదాన్ని కూడా కేసీఆర్ గారి కనుసన్నల్లోనే, కేసీఆర్ గారి దిశానిర్దేశంతోనే వాళ్ళందరూ కూడా అడ్రస్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్క సమస్యను కూడా అడ్రస్ చేస్తారు. ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా కేసీఆర్ గారు ఎప్పుడు అవసరం ఉందో ఖచ్చితంగా కేసీఆర్ గారు కేసీఆర్ ఇస్ ద సుప్రీమో ఆఫ్ బీఆర్ఎస్. కేసీఆర్ గారు ఎప్పుడు ఎట్లా ఏ సమస్యను ఎప్పుడు టేకప్ చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుందో ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి ఆ సుదీర్ఘమైన అనుభవాన్ని కూడా మనం అందరం కూడా రెస్పెక్ట్ చేయాలి. మా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వారి దిశ నిర్దేశంలోనే పనిచేస్తా ఉన్నారు. రైట్ సార్. అంటే ఇప్పటి వరకు మాట్లాడుకుంది మనం మొత్తం కూలిపోయిన ఇళ్ళ గురించి, కూలగొడుతున్న ఇళ్ళ గురించి మనం మాట్లాడడం. అండ్ వాట్ అబౌట్ మైనింగ్ సార్? చుట్టుపక్కల హైదరాబాద్ శివార్లలో చూసుకున్నట్టయితే ఇంత మైనింగ్ జరుగుతుంది అండ్ పర్మిషన్ లేకుండా జరుగుతుంది. మరి దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోమని మీరు కోరట్లేదు సార్? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ ఈ మైనింగ్ ఇష్యూని టేకప్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మొట్టమొదటిసారిగా హరీష్ రావు గారు కొత్వాల్గూడ ప్రాంతంలో, అది జీవో 111 ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉన్నది. రాఘవ కన్స్ట్రక్షన్స్ నేమ్ బోర్డు కింద కాంగ్రెస్ జెండాని అక్కడ పైన ప్రొజెక్ట్ చేసి అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి హరీష్ రావు గారు అడ్రస్ చేయడం జరిగింది. సో అది కేవలం స్టేట్లో ఉన్నటువంటి రూల్స్ వైలేట్ చేయడమే కాదు, జీవో 111 ఆల్సో కమ్స్ అండర్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నీకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ కూడా వైలేట్ చేస్తున్నటువంటి పరిస్థితి సాక్షాత్తు రాష్ట్ర క్యాబినెట్ మంత్రి గారి కుటుంబ సభ్యులే చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎవరిదో ఈ రోజు రాష్ట్రంలో అందరూ కూడా తెలుసు. సో నిన్న ఆ ప్రాంతానికి మా పార్టీ ముఖ్య నాయకులైనటువంటి దాసోజు శ్రవణ్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, క్రిషాంగ్ గారు, ఎర్రోల శ్రీనివాస్ గారు, కార్తిక్ రెడ్డి గారు, నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళి అక్కడ జరుగుతున్న గతంలో ఒక రోజు ముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ నేమ్ బోర్డు కింద పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ని అక్కడ డిప్లాయ్ చేసి పర్మిషన్స్ లేకుండా, కన్సర్న్ లేకుండా ఖచ్చితంగా అక్కడ మొత్తం అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కళ్ళ కట్టినట్టు చూపించినారు. ఒక రోజు ముందు రాఘవ కన్స్ట్రక్షన్స్ నేమ్ బోర్డు ఉన్నది, మా నాయకులు నెక్స్ట్ డే అక్కడికి వస్తున్నారు అన్నటువంటి అనుమానం రాగానే రాత్రికి రాత్రే ఆ నేమ్ బోర్డు పైన బ్లూ పెయింట్ తోని రాఘవ కన్స్ట్రక్షన్స్ కనిపించకుండా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ జెండా ఏదైతే ఉన్నదో ఆ జెండా కూడా అక్కడ తీసేసి అక్కడ మైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ప్రజలకు కళ్ళగట్టినట్టు చూపించడం జరిగింది. ఇట్లాంటి వయలేషన్స్ ఒక రాష్ట్ర మంత్రి గారు, క్యాబినెట్ మంత్రే వారి కుటుంబ సభ్యులే చేయడం అనేది దురదృష్టకరము. రాష్ట్రంలో ఉండాల్సినటువంటి ఏదైతే ఆ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి ఆ ప్రజాప్రతినిధులే, మంత్రులే ఈరోజు అవన్నీ కూడా బ్రేక్ చేయడం అనేది దురదృష్టకరం. ఖచ్చితంగా దీన్ని పబ్లిక్లోకి తీసుకెళ్తాం. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవి కూడా మేజర్ ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ ప్రజలకి అన్యాయం జరిగేదే. ఎక్కడ కూడా ప్రజలకి ఏ కోసన కూడా ఒక 0.1% కూడా లబ్ధి చేకూరేది ఎక్కడ లేదు. సో ఇట్లాంటి అంశాలు జరుగుతున్నప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు మనము వెళ్ళి ఒక నాయకుడి గురించి మాట్లాడము, లేకపోతే ఈ ఇష్యూ ఉందని చెప్పేసి ఒక దగ్గర ఒక ప్లేస్లో వెళ్ళి ధర్నా ఎందుకు చేయలేకపోతున్నాం అంటారు? ఎందుకు ప్రొటెస్ట్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటారు? 100% ఎక్కడికైనా ప్రొటెస్ట్ మోడ్లోనే బీఆర్ఎస్ పార్టీ వెళ్తుందండి. ఎక్కడ అన్యాయం జరుగుతున్నావు దాన్ని మొట్టమొదటి అడ్రస్ చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. గురుకులాలలో చూసుకున్నట్టయితే అసలు రోజుకి ఒక న్యూస్ సార్, విషపూరిత ఆహారం వాళ్ళ అస్వస్థతకి గురవుతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఒకసారి మీరు చూడమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మా పార్టీ నాయకులు ఆన్ ఫీల్డ్ ఎక్కడెక్కడ వెళ్ళి ఈ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తా ఉన్నారో, ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కరు కవర్ చేయలేనటువంటి సమస్యలో ఈ రోజు రాష్ట్రం ఉన్నది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రతి ఒక్కటి కూలంకషంగా బీఆర్ఎస్ పార్టీ చర్చించి నాయకులని అక్కడికి పంపించి ప్రజలకి మేము అండగా ఉన్నామన్నటువంటి ఒక హామీ ఇచ్చి ప్రతి ఒక్క ఇష్యూని కూడా టేకప్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ చాలా ముందుందండి, ఇంకా వేరే పార్టీనే లేదు. బీజేపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీ ఇంకేదైనా ఉంటే కూడా ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ
ఇట్లాంటి పాలన, ఇట్లా విఫలమైన పాలన, ఇక్కడ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలపై కేవలం గలమెత్తుతున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ నాయకులు మాత్రమే. రైట్, మీరు అన్నారు మీరు ప్రజల పక్షాన గొంతెత్తి గలమెత్తి మాట్లాడుతున్నా అన్నారు. మీకు గుర్తుండి ఉంటే మున్సిపల్ ఎలక్షన్స్ ముందు రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలు ఇలా ఎలక్షన్స్ అయిపోగానే అట్లా వేస్తా అన్నారు. మరి దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు సార్? మరి అదే చెప్తున్నారు, వాళ్ళు చెప్పిందే తప్పు. ఇట్లాంటి తప్పుడు వాగ్దానాలతోనే వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. మీకు 10,000 రైతు బంధు వస్తుంది, మేము 15,000 రైతు భరోసా ఇస్తాము, ఈవెన్ కౌలు చేసుకున్న వాళ్ళకు కూడా రైతు భరోసా ఇస్తాము. అదేవిధంగా మీరు వీళ్ళు 2 పంటలకు ఇస్తున్నారు, 3 పంటలకు ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఇట్లాంటి తప్పుడు హామీలతోని, ఇట్లాంటి గ్యారంటీలతోని వాళ్ళు అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమే. ఒక్కటో రెండో సార్లు వాళ్ళు రైతు భరోసాని మొక్కుబడిగా, అది కూడా ఏదైనా ఎన్నికలు ఉంటే కానీ లేకపోతే అట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే ఇచ్చినారు తప్పితే వాళ్ళు నిజంగా ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబెట్టుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితోని ఈ ప్రభుత్వం లేదు. దీన్ని ఎండగడుతున్నాం. ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ అంశంలో కూడా ఏ ఒక్క అంశం నుండి బీఆర్ఎస్ పార్టీతోని తప్పించుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టాము. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని, వాగ్దానాలని నిలబెట్టుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. దీంట్లో వెనక్కి పోయేటువంటి పరిస్థితి లేదు. మరి వాట్ అబౌట్ యూరియా సార్? ఇప్పుడు వాళ్ళు కొంతమంది మీరు ఉన్నప్పుడు కొంచెం మంచిగానే జరిగింది మాకు అని చెప్పారు, ఇంకొంతమంది అంటే వాళ్ళు అట్లా చేసిందని వీళ్ళకి ఓటేస్తే వీళ్ళు కూడా ఇంకా మమ్మల్ని బజార్లో నిల్చోబెట్టిందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మరి మీ దీని మీద మీ స్పందన ఏంటి? ఎగ్జాక్ట్లీ అండి, అక్కడే అడ్మినిస్ట్రేషన్ గొప్పతనం అనేది ఇక్కడే కూడా మీకు ఇట్లాంటి అంశాలని అనలైజ్ చేసినప్పుడే మనకి అర్థమవుతుంది. కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు సీజన్ వస్తుంది అంటే ఫస్ట్ ఏం కావాలి, వాళ్ళకి యూరియా కావాలి, రైతు బంధు కావాలి, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా భాగంగా వాళ్ళకి ముందు రైతు బంధు నిధులు వేసేది వారి అకౌంట్లో. దాని తర్వాత వాళ్ళకి యూరియా కావాలి. యూరియా ఎప్పుడైతే సరఫరా చేయాలో, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సరఫరా చేయాలో, ఆ రైతులందరికీ ఎంత యూరియా అవసరం పడుతుంది, యూరియా మన దగ్గర అంత ఉందా, సర్ప్లస్ ఉందా, లేదా ఏ రాష్ట్రంలో యూరియా ఎక్కడ అవైలబుల్ ఉంది, కేంద్రంతో మాట్లాడి ఎక్కడి నుండి తీసుకురావాలి, తర్వాత ఏ సీజన్లో ఏం అవసరం పడుతుంది, తర్వాత అవన్నీ కూడా ధాన్యం పండించిన తర్వాత వాటిని అమ్మేటప్పుడు ప్రభుత్వమే సేకరించేటప్పుడు గన్నీ బ్యాగ్స్ కావాలి. వెస్ట్ బెంగాల్లో ఉంటాయి గన్నీ బ్యాగ్స్ అనేవి, అంటే అక్కడ తయారవుతాయి, జూట్ ఫ్యాక్టరీస్ అక్కడ ఉంటాయి. ఎన్ని లక్షల గన్నీ బ్యాగ్స్ కావాలి, ప్రతి ఒక్కటి కూడా కేసీఆర్ గారే దగ్గరుండి రివ్యూ చేసేవాళ్ళు. ఇవన్నీ కూడా అధికారులను కూర్చోబెట్టుకొని. సో ఏ ఒక్క సమస్య కూడా రైతులు ఎదుర్కోలేనటువంటి ఆ రోజులు అప్పుడు కేసీఆర్ గారి పాలనలో చూసినాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యూరియా షార్టేజ్ ఉందా, సర్ప్లస్ ఉందా చూసే నాదుడు లేడు. తర్వాత వాళ్ళకి రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనేటువంటి ఎలక్షన్స్ ఉంటే ఏదైనా మేనేజ్ చేద్దాం అన్నటువంటి పరిస్థితే ఉంటుంది తప్పితే, లేకపోతే వీళ్ళని ఎవరు పట్టించుకునే నాదుడే ఉండడు. తర్వాత మళ్ళీ ఆ ధాన్యం కొనుగోలు చేయాలన్నటువంటి సకాలంలో కొనుగోలు చేయకపోతే, వర్షం లాంటి ఏదైనా జరిగితే, మొలకలు వస్తే మళ్ళీ రైతులు నష్టపోతారు అన్నటువంటి అట్లాంటి సమస్యల మీద కూడా దృష్టి పెట్టేటువంటి నాదుడే లేడు. ఇట్లాంటి ఒక ఫెయిల్యూర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకి, కేసీఆర్ గారి నాయకత్వానికి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తూ ఉన్నాయి. అదే అడ్మినిస్ట్రేషన్ గొప్పదనం అనేది, కేసీఆర్ గారి నాయకత్వం అనేది ఇట్లాంటి విషయాలను అనలైజ్ చేసినప్పుడే మనకి అర్థమవుతాయి. సో కేసీఆర్ గారు హీఈస్ ఎ గ్రేట్ స్టాల్వర్ట్ లీడర్ ఆఫ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఈజ్ ద మోస్ట్ టవరింగ్ పర్సనాలిటీ ఆఫ్ తెలంగాణ. అడ్మినిస్ట్రేషన్ మీద వారికి ఉన్నటువంటి పట్టు కావచ్చు, ఆ క్లారిటీ కావచ్చు, ఆ విజ్డమ్ ఆఫ్ ఎకానమీ కావచ్చు, సంపదను ఎట్లా సృష్టించాలో కూడా వారికి తెలిసినటువంటి విషయం గమనించాం. అన్ని వర్గాల ప్రజలని కూడా సంపద సృష్టిలో భాగం చేయాలన్నటువంటి చెప్పి రకరకాల సంక్షేమ పథకాలు కూడా వారు ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ పోతే ఎన్ని గంటల సమయం కూడా మనకు సరిపోదు. అంత అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ తోని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయినారు. కాబట్టి గతంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కేవలం 1,24,000 ఉన్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ 17వ స్థానంలో ఉండే దేశంలో 29 రాష్ట్రాలు. కేసీఆర్ గారి 10 ఏళ్ల పాలన తర్వాత తెలంగాణ 3,19,000తోని నంబర్ 1 స్టేట్ ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గా మారింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రజల ఆదాయం పెరిగింది అంటే కేసీఆర్ గారి అడ్మినిస్ట్రేషన్ వల్లనే సాధ్యమైంది, ఆ విజ్డమ్ ఆఫ్ ఎకానమీ వల్లనే సాధ్యమైంది. సో అంత అద్భుతమైన రివ్యూ, పాయింట్ టు పాయింట్ రివ్యూ చేసి ప్రజలకు అందరు కూడా ఏది కావాలో అది సకాలంలో సమకూర్చేటువంటి అద్భుతమైన నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడు మళ్ళీ కావాలని ప్రజల స్పష్టత చూసిర్రు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లాంటి సంక్షేమము, అభివృద్ధి ఉండే, ఇప్పుడున్నటువంటి పాలనలో ఎట్లాంటి ఎంతకి దిగజారిపోయినాయి మన పరిస్థితులు అనేది ప్రజలకు ఆ స్పష్టత వచ్చింది.
ఖచ్చితంగా అందుకే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా, జనరల్ ఎలక్షన్స్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ విల్ బి ద అన్డిస్ప్యూటెడ్ పవర్ ఆఫ్ తెలంగాణ. రైట్ సార్. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే మరి కేసీఆర్ గారు ఎందుకు టార్గెట్ అవుతున్నారు ప్రతిసారి? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే జాతిపిత అంశంలో చూసుకున్న అండ్ ఆ తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేజ్ పైన కొంతమందికి నువ్వు వాళ్ళకి పితవా వీళ్ళకి పితవా అని చెప్పేసి మాట్లాడు. ఎందుకు అట్లాంటి మాటలు వస్తున్నాయి అంటారు అసలు? సో ఇప్పుడు ఈ అంశం మీద ఒకసారి చర్చించే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న February 19th 19వ తేదీన నేను కూకట్పల్లి ప్రాంతంలో ఉంటాను. సో ఆ ప్రాంతంలో ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు హరీష్ రావు గారి ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాను స్క్రీన్ మీద. హరీష్ రావు గారు ఒక దగ్గర ఛత్రపతి శివాజీ గారి విగ్రహావిష్కరణ చేస్తూ ఉన్నారు. పక్కకు పెద్ద మనిషి కూర్చున్నాడు. ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఆ విగ్రహ ఆవిష్కరణ చూస్తూ ఒక డౌట్ వచ్చింది ఆయనకి. ఛత్రపతి శివాజీ గారి కులం ఏమై ఉంటుంది అని చెప్పి అడుగుతున్నాడు. ఒక్క నిమిషం నేను స్టన్ అయిపోయినాను. ఛత్రపతి శివాజీ గారు ఈజ్ ఏ నేషనల్ ఐకాన్. మహారాష్ట్రలో చాలా ప్రాంతంలో, మన దేశం మొత్తం కూడా చాలా మంది ఆయనని ఒక దైవ సమానంగా భావిస్తూ ఉంటారు. ఈజ్ ఎ హిస్టారిక్ ఐకాన్. మన దేశాన్ని కొన్ని విదేశీ శక్తుల నుంచి వీరోచితంగా పోరాడి కాపాడినటువంటి మహనీయుడు. అట్లాంటి ఒక మహనీయుడిలో కూడా ఆయన ఏ కులానికి చెందినవు అని చెప్పి ఒక ఆలోచన నీకు ఎట్లొచ్చిందిరా ఇడియట్ ఫెల్లో అని చెప్పి నాకు అడగాలనిపించింది. చూస్తేనేమో జర పెద్ద మనిషి, సమాజంలో జర పెద్ద హోదాలో ఉన్నాడు. అట్లాంటి ఎట్లా అనాలి సరే నీ పాపాన ఈడేపోతాడు, ఇట్లాంటి ఆలోచనలు కూడా వచ్చేటువంటి మూర్ఖులు ఉన్నారు ఈ సమాజంలో అని చెప్పి అనిపించింది. అదేవిధంగా ఛత్రపతి శివాజీ గారు కాదు, మన దేశంలో కొన్ని ఐకానిక్ ఫిగర్స్ ఉంటారు. మహాత్మా గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు. భగత్ సింగ్ ఈజ్ నాట్ ద హీరో ఫర్ ఓన్లీ సిఖ్లకు మాత్రమే ఆయన హీరో కాదు కదా. దేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా గత 80 సంవత్సరాల నుండి 1931లో ఆయనను ఉరిదీసిన తర్వాత కూడా ఇప్పటిదాకా దాదాపు 100 సంవత్సరాలు గడిచిపోయింది. ఇన్ని సంవత్సరాలలో ఆయనను ఒక నేషనల్ హీరోగానే భావిస్తూ ఉన్నాం అందరం కూడా. ఆయన ఏ కులమో అని చెప్పి ఎవడు కూడా ఏ రోజు కూడా ఆలోచించలేదు. అదేవిధంగా జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన సిబు సోరెన్ గారు, ఆయన మీద కూడా తర్వాత కొన్ని అలిగేషన్ చేసిరు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఇవన్నీ కూడా అపార్ట్. కానీ సిబు సోరెన్ గారి వల్లనే జార్ఖండ్ అనే రాష్ట్రం ఈరోజు సాధ్యమైంది, ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది అని చెప్పి జార్ఖండ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గుర్తిస్తారు. వారిని వాళ్ళ ఐకానిక్ ఫిగర్గా వాళ్ళు భావిస్తూ ఉంటారు. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం కోసము 100 రెట్లు ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది ఇక్కడ నాయకత్వం కేసీఆర్ గారు. కేసీఆర్ గారే ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసము పోరాడినటువంటి అన్ని సంఘాలను, శక్తులను, ప్రతి ఒక్కరిని కూడా సంఘటితం చేసినటువంటి శక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. సో ఈ రోజు సిబు సోరెన్ గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, లేకపోతే ఇట్లాంటి నేషనల్ ఐకానిక్ ఫిగర్స్ అందరినీ కావచ్చు, ఒక కులానికి పరిమితం చేయాలన్నటువంటి అట్లాంటి ఒక చిల్లర ఆలోచన ఒక వ్యక్తికి ఎట్లొస్తుందా అన్నటువంటి షాక్ లో ఈరోజు ప్రజలందరూ కూడా ఉన్నారు. కేసీఆర్ గారిని ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మా మనిషి, మా ఇంట్లో మనిషి, పలానా ఊర్లో ఒక పెద్ద అయినా కేసీఆర్ గారు మా అన్న అంటారు, పిల్లలు మా తాత అంటారు. అట్లా రకరకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా భావిస్తారు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారిని కూడా ఈయన పలానా కులానికి చెందిండు అని ఆ కులానికి పరిమితం చేసేటువంటి ఒక నెరేటివ్ని బిల్డ్ చేస్తున్నాడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి. తెలంగాణ ప్రజలందరూ కూడా అంత మాయకులు కాదు, ప్రజలకు అన్ని కూడా స్పష్టంగా తెలుసు. నా గ్యాలరీలో ఒక వీడియో ఉంటుంది. ఈ వీడియోని నేను ఎప్పుడు కూడా పిన్ చేసి పెట్టుకుంటా, ఒకసారి జూమ్ చేయండి మీరు. అంటే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఇచ్చింది, అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడు ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు, ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలేరు, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో, లేకపోతే ఆయన చిన్న చేసి ఉండమో, లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోవడం ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది. సో అంటే ఎందుకంటే 12 అప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని మెచ్చుకున్నారని చెప్పేసి. మెచ్చుకోవడమే కాదు, కేసీఆర్ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు ఏంటంటే
కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మహా న్యూస్ ఇంటర్వ్యూలో ఐ వెంకట్రావు గారు హోస్ట్ చేస్తున్నటువంటి ఆ షోలో క్రిస్టల్ క్లియర్గా కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు, కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చెప్పి హీ ఆల్సో యాడెడ్, మేము కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తే అది మా స్వలాభం కోసమో లేకపోతే వ్యక్తిగతమైన ద్వేషమో లేకపోతే మా పొలిటికల్ మైలేజ్ కోసమో మేము వ్యతిరేకిస్తాం తప్పితే ఐవీఆర్ షో అనేది ఓపెన్ హార్టెడ్గా మీరు మాట్లాడాల్సినటువంటి షో. సో వెరీ క్లియర్లీ హీ సెడ్ దట్ కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ సాధ్యమైంది. కేసీఆర్ గారు అంటే వాట్ హీ మెంట్, కేసీఆర్ గారు లేకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. సో ఇట్లాంటి ఒక హీ హిమ్సెల్ఫ్ యాక్సెప్టెడ్ దట్ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ లేదు అంటే కేసీఆర్ గారే తెలంగాణ జాతిపిత అని ఆయన కూడా పరోక్షంగా ఒప్పుకున్నటువంటి సందర్భం ఇది. సో ఆయన ఏ ద్వేషం చూపించినా కూడా కులానికి పరిమితం చేయాలన్నటువంటి ఆ నరేటివ్ సెట్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఆయన పొలిటికల్ మైలేజ్ కోసం ఆయననే చెప్పిండు కదా, పొలిటికల్ మైలేజ్ కోసం మేము ఏమన్నా వ్యక్తిగతమైన విమర్శలు చేస్తామేమో కానీ కేసీఆర్ గారిని కాదనే పరిస్థితి. తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారే. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి అన్ని శక్తులను అన్ని సంఘాలను సంఘటితం చేసింది కేసీఆర్ గారే అని చెప్పి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని పార్టీల నాయకులు ఏదో ఒక సందర్భంలో ఒప్పుకున్నటువంటి పరిస్థితి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మీరేమంటారు? అసలు కేసీఆర్ గారిని ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళ మనిషి అని చెప్పేసి కేసీఆర్ గారిని అని అంటున్నారు. కానీ అదే కేసీఆర్ గారు ఖచ్చితంగా కూడా కొంచెం కుల అహంకారి అని చెప్పేసి కూడా మరి చాలా మంది మాట్లాడారు కదా సార్, మరి వాళ్ళకి మీరు ఏం ఆన్సర్ చెప్తారు? ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే తన చుట్టూ ఉన్న అందరూ కూడా ఆయన వర్గానికి చెందిన వాళ్ళకే ప్రియారిటీ ఇస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి మొన్న కూడా అదే మాట్లాడారు. కొంతమంది విశ్లేషకులు కూడా కేసీఆర్ గారు వాళ్ళకే ఇస్తారు, ఫస్ట్ మెయిన్ ప్రియారిటీ వాళ్ళకే ఇస్తారు, ఆ తర్వాతనే మిగతా వాళ్ళు అని చెప్పేసి మరి మాట్లాడుతున్నారు. మరి ఏమంటారు? ఇది ఎక్కడైనా జరిగిందంటారా లేకపోతే వాళ్ళు అట్లా అనుకుంటారు? మీరు అడుగుతున్నటువంటి ప్రశ్న కాబట్టి మీరు అక్కడ మీకు అట్లా కనిపించినారా? అక్కడ అందరు ఆ కులస్తులు కానీ వాళ్ళు కానీ కనిపించినారా? ఇప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్ గా ఉండే, 2 టర్మ్లు అయింది. మొదటి టర్మ్ లో బీఆర్ఎస్ పార్టీలో ఒక సుమారు 50 మందికి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. రెండో టర్మ్ లో మళ్ళీ ఇంకో 50 మందికి ఇచ్చారు. మొదటి టర్మ్ లో కేవలం ఆయన సామాజిక వర్గానికి చెందిన కార్పొరేషన్ చైర్మన్ ఒక్కరే ఉండే, పుస్కూరు రామ్మోహన్ రావు గారని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉండే. మిగతా 49 కార్పొరేషన్ చైర్మన్లు అన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రెడ్డి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఈక్వల్ ప్రపోర్షన్ లో కనిపించినారు. అదేవిధంగా రెండో టర్మ్ లో కూడా సుమారు 50 కార్పొరేషన్ చైర్మన్లలో ఇచ్చినటువంటి ఒకే ఒక్క కార్పొరేషన్ చైర్మన్ నాది, టిఎస్టిఎస్ కార్పొరేషన్. మిగతా అందరూ కూడా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు తప్పితే అసలు ఈ కులానికి ప్రయారిటీ ఇస్తున్నారు, ఈ కులానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నారు అనేది ఒక ఫేక్ నరేటివ్. అది కేసీఆర్ గారు ఈజ్ బియాండ్ క్యాస్ట్ అండ్ బియాండ్ రిలీజియన్ అండ్ బియాండ్ ఎవ్రీథింగ్. కేసీఆర్ గారు హీఈస్ ద ఐకాన్ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ గారు ఈరోజు కులరహితంగా ఉండాలి, అందరూ కూడా దళిత బంధు అనేటువంటి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ని మొట్టమొదట ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి నాయకుడు కేసీఆర్ గారే. అన్ని వర్గాలలో సంపద సృష్టి జరగాలి అన్నటువంటి ఒక ఆలోచనతోని ఇన్లాండ్ ఫిషరీస్ స్కీమ్ కావచ్చు, రకరకాల స్కీముల్లో అందరినీ కూడా భాగస్వాములను చేసి ముందుకు తీసుకెళ్ళినారు అంటే కేసీఆర్ గారితోనే సాధ్యమైంది. మన దేశంలోనే 2,86,000 కోట్లతోని గత 10 ఏళ్లలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి నంబర్ 1 స్టేట్ ఇన్ వెల్ఫేర్ స్కీమ్స్ కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. అన్ని వర్గాల ప్రజలతోనే తెలంగాణ పునర్నిర్మాణం జరగాలి అన్నటువంటి ఆ ఐడియాలజీ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారే. కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అనేది ముందుకు పోతుంది. ఇట్లాంటి ఒక ఫేక్ నరేటివ్ని చెప్పారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే చెప్పి, మేము కేవలం మా పొలిటికల్ మైలేజ్ కోసం మేము ఏమన్నా అట్లాంటి విమర్శలు చేస్తామేమో కానీ హీఈస్ అన్డిస్ప్యూటెడ్లీ హీఈస్ ద గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. సో ఇంకా ఆయనకే ముఖ్యమంత్రి గారే కదా ఇప్పుడు ఆయన మీద ఇట్లాంటి విషయం కక్కుతామన్నారు. గతంలో ఆయనే దీని మీద క్లారిటీ ఇచ్చారు కాబట్టి దీని మీద ఇంకా మనం మాట్లాడుకొని కూడా వేస్ట్ అని చెప్పి మాట్లాడుకోవడం వేస్ట్ అంటారు. రైట్ సార్, మీరు అన్నట్టే ఓకే. మనం దీని గురించి పక్కన పడితే ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మన చుట్టూ మూసీ నది. ఇప్పుడు ఈ మూసీ నది సుందరీకరణ అని చెప్పేసి ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు చేస్తుంది. అండ్ అదే లెక్కన చూసుకున్నట్టయితే కుక్కట్పల్లిలో చూసుకుంటే ఇప్పుడు కొత్తది నల్ల చెరువు,
ఏదైతే ఉందో దాని గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు, ఎక్కలేని విధంగా మేము ఇక్కడ చేసి చూపెడుతున్నాం అని చెప్పేసి. మరి మీ హయాంలో అట్లా ఏమైనా చేసినవి ఉన్నాయా సార్? మరి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న నల్ల చెరువు ఇనాగ్రేషన్ అనేది ఇంకా రాబోయే 2-3 రోజుల్లో రేవంత్ రెడ్డి గారు వస్తారు, కుక్కట్పల్లిలో ఇనాగ్రేషన్ చేస్తారు అని చెప్పి న్యూస్ వస్తుంది. నిన్న హైడ్రా రంగనాథ్ గారు అది ట్విట్టర్లో ఎక్స్లో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నల్ల చెరువు మేము ఇట్లాంటి డెవలప్మెంట్ కార్యక్రమం, ఇట్లాంటి లేక్ బ్యూటిఫికేషన్ కార్యక్రమం మేమే చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఏదో చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నల్ల చెరువుకి 1/2 కిలోమీటర్ దూరంలో ఐడియల్ చెరువు అని ఉంటుంది, రంగనాథుని చెరువు అంటారు దాన్ని. ఐడియల్ లేక్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ అనేది బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగింది. అక్కడ నుండి ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో రాయదుర్గంలో మల్కం చెరువు ఉంటుంది. ఆ మల్కం చెరువు డెవలప్మెంట్ కానీ బ్యూటిఫికేషన్ కానీ బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగింది. కేవలం హైదరాబాద్లోనే కాదు, అట్లాంటి చెరువుల సుందరీకరణ, బ్యూటిఫికేషన్ అండ్ డెవలప్మెంట్ అనేది, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అనేది అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే జరిగింది. ఏ ఒక్క ఇల్లుని కూలగొట్టకుండా, ఎవరిని నిర్వాసితులను చేయకుండా అద్భుతంగా డెవలప్మెంట్ చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఈ రోజు నల్ల చెరువు ఇనాగ్రేషన్కి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, సుమారు 100 మందిని అక్కడ నిర్వాసితులను చేసిర్రు, బలవంతంగా నిర్వాసితులను చేసిర్రు. యాదమ్మ అనే ఒక యాదవ్ కులస్తురాలు కుకట్పల్లి, నేను అదే గ్రామంలో ఉంటా కాబట్టి, కుకట్పల్లి ప్రాంతంలోనే ఉంటా కాబట్టి అక్కడ గుండాయి చనిపోయినటువంటి పరిస్థితులు చూసినాం. కేటీఆర్ గారు వాళ్ళ ఇంటికి పోయి మరి పరామర్శించారు, వారిని ఆదుకోవాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేసిర్రు. బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా వారు సాయం చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఇట్లాంటిని ఎంతో 100 మందిని నిర్వాసితులను చేసి, నిరాశ్రయులను చేసి ఈరోజు ఇట్లాంటి డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకునేటువంటి పరిస్థితులు చూస్తాం. డెవలప్మెంట్కి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అడ్డు కాదు. ఈరోజు కుకట్పల్లిలో కొన్ని 100 మంది దగ్గర, 100 గ్రామస్తుల దగ్గర మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, ఇక్కడ మీరు భూములు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అక్కడ నుండి తరిమి కొట్టినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కుకట్పల్లి గ్రామస్తులు, కుకట్పల్లి అనే చాలా పాత గ్రామం, అక్కడ ఉన్నటువంటి శ్రీ సీతారాములచంద్ర స్వామి దేవస్థానం అనేది 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి గ్రామం అది. అట్లాంటి గ్రామస్తులు బ్రిటిష్ పాలన ఉన్నప్పటి నుండే, నైజాముల పాలన ఉన్నప్పటి నుండే సాగు చేస్తున్నటువంటి పట్టా భూములు అవన్నీ, ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ కావచ్చు, పట్టాలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అక్కడ నుండి తరిమి కొట్టారు. ఈరోజు వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తామని చెప్పి డైరెక్ట్ డెవలప్మెంట్ మేము చేసేసారు. వాళ్ళు కంపెన్సేషన్ ఇవ్వలే, ₹1 కూడా టీడీఆర్ ఇవ్వలేదు, లేకపోతే అదర్ కంపెన్సేషన్ ఏ ఒక్కటి కూడా 100 మందికి ఏ ఒక్కరికి కూడా ఇవ్వలే. హైడ్రా రంగనాథ్ గారు లిటరల్లీ మోసం చేసిర్రు. కుకట్పల్లి గ్రామస్తులని హైడ్రా రంగనాథ్ గారు మోసం చేసిర్రు. హైడ్రా రంగనాథ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వందలాది మందిని కుకట్పల్లి గ్రామస్తులని వాళ్ళ భూములను లాక్కొని 2013 భూ సేకరణ చట్టానికి తూట్లు పొడిచి ఈరోజు వాళ్ళకి ఏ విధమైన కంపెన్సేషన్ కానీ టీడీఆర్ సర్టిఫికేట్ కానీ ఇవ్వకుండా డైరెక్ట్ మేము డెవలప్మెంట్ చేసేసినామని చెప్పి, డెవలప్మెంట్కి ఏ రోజు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు, కానీ చేయాల్సినటువంటి ప్రక్రియలో పద్ధతిలో చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి 100లాది మందికి అన్యాయం చేసి, 100లాది కుకట్పల్లి గ్రామస్తులకు అన్యాయం చేసి, అదే గ్రామానికి ఇనాగరేషన్కి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇట్లాంటి చర్యలు గతంలో బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరిని కూడా నిరాశ్రయాలను చేయకుండా, నిర్వాసితులను చేయకుండా అద్భుతంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. సో అట్లాంటి డెవలప్మెంట్ని రియల్ డెవలప్మెంట్ అంటాం తప్పితే ఇట్లాంటి ఒక ఫేక్ డెవలప్మెంట్, ఉన్నటువంటి 100లాది కుటుంబాలను మేము వెలగొడతాము, వాళ్ళ ఇల్లు కూలగొడతాము, తర్వాత మేము డెవలప్మెంట్ చేస్తాము, లేక్ బ్యూటిఫికేషన్ చేస్తాము, గాంధీ స్టాచ్యూ పెడతాము, ఇవన్నీ కూడా ప్రజలన్నీ కూడా వాళ్ళు చీకొడతా ఉన్నారు ఈ ప్రభుత్వ పాలన మీద, ఇట్లాంటి అడ్మినిస్ట్రేషన్ మీద. సో చేయాల్సినటువంటి పద్ధతిలో వాళ్ళు చేయడం లేదు. అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేకపోతే తర్వాత జరిగేటువంటి జనరల్ ఎలక్షన్స్ లో కావచ్చు, ఖచ్చితంగా దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదు. రైట్ సార్. ఈ ఇంటర్వ్యూ అయిపోయే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఒక 5 మెంబర్స్ పేర్లు చెప్తాను, వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటారో, అండ్ అట్లనే ఇప్పుడున్న గవర్నమెంట్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు, సజెషన్ వార్నింగ్ అనేది మీ ఇష్టం. సో ఫస్ట్ అయితే నేను ఒక 5 పేర్లు చెప్తాను సార్. సార్ మోదీ గారు సార్, నేషనల్ లీడర్ అయిన, ఇప్పుడు ప్రధానమంత్రి, మన దేశంలో ఎవరికి రానటువంటి అవకాశం ఆయనకు వచ్చింది. గత 26 సంవత్సరాలుగా ఏకదాటిగా 14 సంవత్సరాలైన ముఖ్యమంత్రిగా ఉన్నారు, గత 12 సంవత్సరాలుగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎవరికి రానటువంటి అవకాశం ఆయనకు వచ్చింది కాబట్టి అందరికంటే ఎక్కువ
నిబద్ధతతోని ఈ దేశానికి మంచి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉన్నది. ఐ డోంట్ థింక్ మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఆయన ఖచ్చితంగా అన్యాయమే చేశారు. ఏ ఒక్క విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదని చెప్పి నేను నమ్ముతాను. రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి హీఈస్ ఎ ఫెయిల్యూర్ లీడర్. అన్ని అడ్డగోలు హామీలు, అడ్డగోలు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలని మోసం చేసి ఏ ఒక్క గ్యారంటీని కానీ హామీని కానీ నిలబెట్టుకోలేక ఈరోజు రాష్ట్ర ప్రజలని, రాష్ట్రాన్ని మోసం చేసి ఒక ఫెయిల్యూర్ లీడర్గా ఆయన ఒక నిరూపించుకున్నారు. కేసీఆర్ గారు ఈజ్ ద మోస్ట్ టవరింగ్ పర్సనాలిటీ ఆఫ్ తెలంగాణ. జాతీయ స్థాయి నాయకులలో మన దేశంలో ఉన్నటువంటి అత్యుత్తమ, హీఈస్ జస్ట్ నాట్ ఎ లీడర్, హీఈస్ ఎ స్టేట్స్మెన్. ఈజ్ నాట్ జస్ట్ ఏ పొలిటీషియన్, హీఈస్ ఎ స్టేట్స్మెన్. ఈరోజు మన దేశంలో రాజనీతిజ్ఞుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ ఉన్నది. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే ఉన్నారు. ఈ రోజు మన దేశంలో మిగిలి ఉన్న అతి కొద్ది మంది రాజనీతిజ్ఞులలో ఒకరు కేసీఆర్ గారు. హరీష్ రావు గారు మాస్ లీడర్. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని ఆయన మాస్ లీడర్షిప్తోని ఉత్తేజితులను చేసినటువంటి నాయకుడు. హీ హ్యాస్ lakhs and millions of followers across తెలంగాణ. అండ్ శిబు సోరెన్ గారు ఆయన మన జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకులు. తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసము శిబు సోరెన్ గారి నాయకత్వం కూడా స్ఫూర్తినిచ్చింది అని చెప్పి కేసీఆర్ గారు కూడా అన్నారు. ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి మన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉపయోగపడ్డాయి. కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్. రాష్ట్రానికి పెద్ద పెద్ద మెగా ప్రాజెక్టులు తేగలిగేటువంటి సామర్థ్యం ఉన్నా సరే చిన్న చిన్న రైల్వే స్టేషన్లో లిఫ్టులు కావచ్చు, ట్యాప్ వాటర్ కావచ్చు, అట్లా చిన్న చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నటువంటి చిన్న లీడర్. పెద్ద హోదాలో ఉన్న చిన్న లీడర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. విజ్డమ్ ఆఫ్ ఎకానమీ ఉన్నటువంటి నాయకులు. హైదరాబాద్ నిర్మాణంలో ఎంతో కొంత ఖచ్చితంగా ఆయన పాత్ర ఉన్నది, కాదనడానికి లేదు. కానీ హైదరాబాద్ నగరం మొత్తం నా వల్లనే సాధ్యమైంది అనేటువంటి అబద్ధాన్ని అందరికంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నటువంటి నాయకుడు. రైట్ సార్. ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటంటారు? ఇప్పటికైనా వాళ్ళకి ఇంకొక 2.5 సంవత్సరాలు సమయం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు నిలబెట్టుకోవాలి. ఏ విధంగా అయితే వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు ఇస్తానన్నటువంటి పెన్షన్లు కావచ్చు, తులం బంగారం కావచ్చు, మహిళా స్కూటర్లు కావచ్చు, మహిళా పెన్షన్లు కావచ్చు, ప్రతి ఒక్క వాళ్ళు ఇస్తా అన్నటువంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలి, ప్రతి ఒక్క గ్యారంటీని అమలు చేయాలి. ఇప్పటికైనా ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.